నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పతల్లి. ఎలా ఉన్నారు? ధర్మరక్షణకై పరమాత్ముడి ఆజ్ఞలో తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతూనే ఉన్నారు. సో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయినా తిరుగుతూనే ఉన్నారు. ఓకే. సో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే బ్రహ్మం గారి చరిత్ర. అవునమ్మా. ఒకప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఈ కలియుగంలో జరగబోయే ప్రతి ఒక్క విషయాన్ని రాసి పెట్టి ఉంచారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? అసలు బ్రహ్మం గారు ఏం రాశారు, ఏమేమి జరిగాయి? ఓకే అమ్మా, అంటే నీకైతే కొంచెం నాలెడ్జ్ ఉంది బ్రహ్మం గారు అంటే. బ్రహ్మం గారి పేరు మీరు మొత్తం విన్నారా? అయితే ఎప్పుడన్నా వినిండొచ్చు కదమ్మా. అవును, చిన్నప్పటి నుంచి మనం పాఠాల్లో అవును విన్నాము, పెద్దవాళ్ళు స్నేహితులు చెప్తారు. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి యూట్యూబ్లో కూడా వస్తుంది. అసలు బ్రహ్మం గారు అనే వ్యక్తి మన కాలజ్ఞానాన్ని ఎందుకు రాశాడు? అసలు ఆయన ఎవరు? అవును. బ్రహ్మం గారి యొక్క పుట్టుకనేమో 1610లో మనకు రచించి గ్రంథాలు ఉన్నాయి. ఆయన పుట్టిన ప్రాంతం. ఆయన పుట్టిన తర్వాత మీకు తెలిసిన జ్ఞానం ప్రకారంగా పరమాత్ముడు ఇచ్చిన ఒక ఆజ్ఞ, ఆయన కాలజ్ఞానాన్ని రాశాడు. అది కూడా 16వ శతాబ్దం నుంచి ఇప్పుడు ఈరోజు నీవు నేను కూర్చుంటున్న ఈ స్థితిగతులను కూడా రాసి పెట్టాడు ఆయన శాసన గ్రంథాల్లో. ఓకే. అసలు ఆ బ్రహ్మం గారికి ఎందుకు రాసే అవకాశాన్ని పరమాత్ముడు ఇచ్చాడు? మిగతా వాళ్ళు చాలామంది ఋషులు ఉన్నారమ్మా, మునివర్యులు ఉన్నారు, మహానీయులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, నాలాంటి వాళ్ళు సాధువులు ఎందరో ఉన్నారు. కానీ ఒక వ్యక్తికి సాధ్యమైంది అది. అయితే అమ్మ, బ్రహ్మం గారు ఏం చేశారంటే పరిపూర్ణాచారి అని తర్వాత ప్రకృతాంబ అనే ఇద్దరికి ఆయన గారు పుట్టారమ్మ. అసలు బ్రహ్మం గారు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే అమ్మ, వాళ్ళకి కాలం అనేది వాళ్ళు ఒక భార్యాభర్తలు ఏం చేస్తారంటే ఈ ఒడ్లు చేసుకునే వాళ్ళు, ఒడ్ల వాళ్ళు అంటాం కదా ఇప్పుడు మనం, వాళ్ళు పిల్లలు పుట్టడానికని ఎన్నో వ్రతాలు, ఎన్నో పూజలు, ఎన్నో పురస్కారాలు చేస్తూ ఉన్న తరుణంలో ఒక మహర్షి వాళ్ళకి కలిసి చెప్తాడు, మీరు తీర్థ విహార యాత్రలకి వెళితే కొన్ని ఉంటాయమ్మా, మోక్ష యాత్రలు అంటాం చూడండి. మన 60 ఏళ్ళ పైన వాళ్ళు వెళ్తారు, కాశీ అని, కేదార్నాథ్ అని కొన్ని వెళ్తూ ఉంటారు. అలా మీరు తీర్థయాత్రలకు వెళ్ళిన సమక్షంలో ఓ కారణ జన్ముడు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక సందర్భానికి రాగలడు అని చెప్పిన విషయం. నా మాట స్పష్టంగా వినాలి. కారణ జన్ముడు పుడతాడు అని రాయలేడు అక్కడ ఆయన వచ్చిన మాటలో. కారణ జన్ముడు మీకు ఒక దగ్గర ఒక విషయ వివరణలో వరప్రసాదమై వస్తాడు అని చెప్తారు. అయితే ఈ వీళ్ళు ఒక యాత్రకి పోతున్న సందర్భంలో ఏమవుతుందంటే అమ్మా, వేరే వాళ్ళు కూడా భార్యాభర్తలు కలుస్తారు వీళ్ళకి అదే పిల్లల గురించి యాత్రలో. ఏదో ఒక మహనీయమైన గుడి దగ్గర కలిసినప్పుడు మేము పిల్లల గురించి తిరుగుతున్నాము, అది మాకు పిల్లలు లేరు అన్న ఆ తరుణంలో ఈ మీరంటున్న బ్రహ్మం గారు ఆవిడ ఆ అమ్మ కడుపులో అంటే ఈ ప్రకృతాంబ తర్వాత ఈ పరిపూర్ణాచారి కడుపులో పుడతాడమ్మా. ఈ నిజంగా వరాన్ని పొందేసి తిరుగుతున్న ఒడ్లోకి కడుపులో పుట్టాడు. అయితే పరిపూర్ణాచారికి తర్వాత ప్రకృతాంబ ఈ తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత బ్రహ్మం గారు ఏం చేస్తారంటే అమ్మ, ఒక సంవత్సరం వ్యవధి 6 నెలలు 7 నెలల వ్యవధిలో వీళ్ళు గుడి అని అంటే అమ్మ, నువ్వు ఒక గుడి నేను ఒక గుడి వెళ్ళే అవకాశం, తీర్థయాత్రలో నీది నాది ఒకలాగా ఉండకపోవచ్చు. వీళ్ళు వేరే గుడికి పోయి బలానా దగ్గర కలుసుకున్న సమయానికి ఇట్లా కొడుకు పుట్టాడంట, ఆయన గారు ఈ విధంగా ఉన్నారు. ఏ ఊర్లో పుట్టాడు? మీకు తెలియని విషయం ఏంటంటే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అనే ఆయనది బిరుదు కాదు, పోతులూరి అనేది ఊరి పేరు. ఆ విధంగా పోతులూరి పేరు వచ్చింది. పోతులూరి అంట ఫలానా ప్రాంతంలో వాళ్ళు తల్లిదండ్రులు కూడా కాలం చేశారంట. ప్రకృతాంబ తర్వాత పరిపూర్ణాచారి అంటే వీళ్ళు హుటిన వెళ్ళి మాకు ఆ బిడ్డని ఇవ్వండి అంటారు. అప్పటికి ఒక మునివర్యుడి చేతిలో ఉంటాడు ఈయన గారు, చిన్నవాడు కాబట్టి. మన మీరంటున్న కాలజ్ఞానాన్ని రాసిన బ్రహ్మం గారు వీళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారమ్మా. 12వ ఏట అంటే 12 సంవత్సరాలు రాగానే పరిపూర్ణాచారి వీళ్ళందరూ విషయ వివరణలు ధర్మ కార్యక్రమాలు చేసే సమయంలో అమ్మని అడుగుతాడు. అలా అమ్మని, ఈ ఒడ్లో వాళ్ళు ఉంటారు కదా, అమ్మ మరి నేను సన్యాసాన్ని తీసుకోవాలని అనుకుంటున్నా, మరి నీవేమంటావు అంటే, నాకు ఉన్న ఆస్తి అంతస్తు నీవే, నా కడుపులో పుట్టలేవు, మరి నువ్వు 12 సంవత్సరాలు వచ్చాగానే వెళ్ళిపోతానంటున్నావు అంటే, లేదు లేదు నేను నీకు పెళ్లి చేస్తానని కొంచెం మందలిస్తుంది తల్లి. వినడు. వినకుండా ఆ రోజు ఆ ఊర్లలో చూడమ్మా కొన్ని అరుగులు ఉంటాయి, ఆ అరుగు మీద కూర్చొని ఏం చెప్తాడంటే, అమ్మ ఈ శరీరం మీద నా ఆశ, లేదా నీ శరీరం మీద నా ఆశ, మరి దేనిపైన నీకు ఆశ? అల్లారం ముద్దుగా పెంచుకున్న నీ మీద ఆశ ఉంది కదా అని అంటే, మరి నన్ను ఓ సమయం వచ్చినప్పుడు పూర్తి చేస్తారు కదా మట్టిలో, ఆ మట్టిలో పూర్తి చేసినప్పుడు నా తర్వాత ఇంకొక శవం వస్తుంది, అక్కడ వాణ్ణి పూర్తి చేస్తారు మళ్ళీ. అంటే నా మట్టే నాకు సొంతమైంది కాదు ఈ భూమండలంలో, నీవు ఆస్తి అంతస్తులు ఐశ్వర్యాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు నాదే సొంతం కాదన్న దాని గురించి చెప్తున్నానమ్మా. నాది ఏముంది ఇక్కడ సొంతం? నేను పెళ్లి చేసుకొని లేకపోతే ఇంకేదైనా చేసుకొని ఇంకేదైనా నువ్వు అన్న విషయాలకు పోతే నేను కొన్ని కార్యక్రమాలు అని చెప్పి అమ్మకి జ్ఞానోదయం చేస్తాడు. ఒక
నిజమైన ఆస్తి ఏమో ఈ భూమండలంలో మనిషికి ఏం లేదు తల్లి. ఏమి లేదు. నువ్వు సంపాదించిన జ్ఞానం మాత్రమే లోకానికి తెలుస్తుంది, కానీ నువ్వు కూడా ఉండవు ఆ జ్ఞానంలో. ఒక తీపి జ్ఞాపకాలు అంతే. నీ శరీరం పూడ్చిన దగ్గరే 3 రోజులకు 4 రోజులకు ఇంకొకరిని పూడ్చేస్తారు. ఇదైతే ధర్మసాక్షి. ఒక ఎలక్ట్రిక్ వాహనంలో కాల్చినా కూడా నెక్స్ట్ ఇంకొకరిని కాల్చేస్తారు. అంటే ఏది మనకు శాశ్వతమైనది? ఏమీ లేదు. 10 రోజుల తర్వాత ఈ భూమిలోకి మన శరీరం కలిసిపోతుంది, కనబడదు. అలాంటి ఈ శరీరానికి అమ్మ మీరు అని కొన్ని విషయాలు అడుగుతారు తల్లి. అమ్మ చాలా నివ్వరపోతుంది. 12 సంవత్సరాలకి ఇంతటి జ్ఞానాన్ని సంపాదించిన ఈ బాలుడు మహాజ్ఞానుడు కాగలడేమో అని అదే ఋషి దగ్గరికి తీసుకెళ్ళి మరి ఎలా అంటున్నారు అంటే, కార్యకలాపాల నిమిత్తం ధర్మ కార్యక్రమాల నిమిత్తం ఆయనని మీరు పంపించగలరు అని అంటే, అప్పటి నుంచి ఆయన కర్నూలు ప్రాంతంలో బనగానపల్లి అనే ఒక ఊరికి వస్తాడమ్మా. ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి ఇల్లు ఉంటుంది అక్కడ, మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి. బనగానపల్లి ఆ ప్రాంతంకి వెళ్తాం. కర్నూలు నుంచి 22 కిలోమీటర్ ప్రాంతం. నేను వెళ్ళాను రీసెంట్గా. అక్కడ వెళ్ళారు కదా, అక్కడ కూర్చుంటాడు ఆయన. ఆయన అలా ఎలా కూర్చుంటాడంటే అమ్మ, బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాయాలి అంటే కాలంకి అనుకూలమైన జ్ఞానాలు రాసేవాడు. అయితే ఈయన ఏం చేస్తారంటే, ఒక ఊరికి వెళ్ళి ఎవరు తెలియదు కదా, అయితే ఒక గచ్చు దగ్గర పడుకున్నప్పుడు ఆ రాత్రి నిద్రపోతాడు తల్లి. పొద్దున్నే 6 గంటలకి 5 గంటలకి 4 గంటలకి మనం లేస్తాం, ఆడవాళ్ళు లేచి ఇంటికి సంబంధించిన ఆవరణ పనులు చేస్తూ ఉంటే అందులో ఒక వ్యక్తి ఇంటి యజమాని బయటికి వస్తుంది. ఆవిడ పేరు గడి బిడి లచ్చక్క. గుర్తుపెట్టుకోండి, శాస్త్ర గ్రంథాల్లో ఆవిడ పేరు రాసింది. వచ్చి ఆవిడని కొడుతుంటాడు, వచ్చి బ్రహ్మం గారిని వచ్చి కొడుతూ ఉంటుంది. లేవు, ఎందుకు పడుకున్నావు, ఎవరు నువ్వు, మా గుమ్మల్లో పడుకున్నావు, దొంగవా దొరవా, ఎవడు రాను, ఇట్లా అంటారు కదా సహజంగా అన్నోన్ పర్సన్కి. ఆ విధంగా అంటే, అమ్మ క్షమించండి, నేను పని నిమిత్తం వచ్చాను, నాకు పని ఇస్తే నువ్వు ఏదైనా పెడితే తిని పడుకుంటా, ఇక్కడే పని చేసుకుంటా. ఇలా అంటే, ఓహో పనివాడివా నీవు అని ఇదని చెప్పేసి పని ఇస్తుంది. పొద్దున్నే లేసి ఆవులను మేసే పని అమ్మ ఆయనది. ఆవులు మేసిన సందర్భాలు చూసాం మనం. అయితే ఈ ఆవులు మేసే ఈ పనిలో పొద్దంతా చేసుకొని వచ్చి రాత్రి అంతా ఒక ఆవరణలో కూర్చొని గుహలాంటిది ఏర్పరచుకొని జ్ఞానాన్ని రాస్తూ ఉంటాడు, అంటే కాలజ్ఞానాన్ని. అలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటుంది. ఈయన గారి డ్యూటీ ఏంటంటే, అదే బనగానపల్లిలో కొండ ప్రాంతానికి వెళ్ళాలి, ఆవులందరి చుట్టూ ఒక గీత గీయాలి. గీసేసి మీరు దాటకూడదు, ఇక్కడే ఉంటే నేను జ్ఞానాన్ని రాసుకొని సంపాదించే గుహలోకి వెళ్తున్నాను అని చెప్పి ఇలా హెచ్చరికలు ఇస్తాడు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదమ్మా, మేకలు కాసేవాళ్ళు, కానీ వాళ్ళు ఈయనేంది రోజు వస్తున్నాడు గీస్తున్నాడు, ఆ ఆవులేమో దాటట్లేదు, అదేదో వ్యవహారం ఉంది కదా అని లచ్చక్కగా చెప్పుదాం మనం అన్న ఉద్దేశంగా వెళ్తారు. ఏమో మరి ఇలా ఉంది వ్యవహారం అంటే, ఆవిడ పని చేస్తలేడా, గొలవ పడుకున్నాడా అన్న ఉద్దేశానికి వస్తాడు తల్లి. వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమమే ఈ బ్రహ్మం గారి యొక్క చరిత్ర మొదలవుతుంది. వచ్చి చూసి ఆయన చూస్తే ఆయనకు ఏదో ఒక దివ్యమైన ఒక ఆకారం కనబడి ఆయన రాతలు రాస్తూ కూర్చుంటాడు. కాలజ్ఞానానికి ఇంతటి మహనీయుడిని నేను ఒక చిన్న సందర్భంలో చూసుకొని తక్కువ చేశానా అని కాళ్ళ మీద పడి, మీరు అలా చేసి ఉండకూడదు, చెప్పాల్సింది నాకు అంటే, లేదమ్మా, ఈ ప్రకృతి నియమాల్లో నీవు నాకు తల్లి లాంటి దానివి కాబట్టి నేను నీవు అవసరం నిమిత్తమే జీవితాన్ని తీసుకెళ్తున్నానన్న తర్వాత కాలజ్ఞానాన్ని రాసిన కొన్ని తాళ్ళపత్రాలు అక్కడ పెట్టాడమ్మా ఆయన. కొంతమంది చదువుకున్నారు, కొంతమంది దాన్ని ఇంకా పొందపరిచి సైంటిఫిక్గా రీసెర్చ్ నడుస్తుంది. ఇంకా ఈ విధంగా జరిగిన కార్యక్రమం ఆయన బనగానపల్లిలో చేసుకొచ్చాడమ్మా. చేసుకొచ్చిన తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క ఒక వ్యక్తి ఏమడిగాడంటే, ఏమయ్యా, నీవు ఒక మానవుడిలో శరీరాన్ని చూస్తే దయ్యము లేదా దేవత ఉన్నదని చెప్తున్నావు, అంటే ఒక మనిషిలో శరీరంలో దయ్యం ఉంటుంది, దేవత ఉన్నది అని అంటున్నావు అని ఒక శిష్యుడికి జ్ఞానోదయం చేస్తున్న సందర్భంలో ఇంకొక వ్యక్తి వింటాడు చాటుగా. ఇనేసేసి, నీవు నీ భార్యని ఎలా చూస్తే అలా నీకు దేవతలాగా కనబడుతుంది, దయ్యంలాగా చూస్తే దయ్యంలాగా, అంటే ఒక పైశాచికతంగా చూస్తే అంటే కోపం అంటాం కదా, ఎమోషన్స్ అలా కనబడుతుంది అంటే, ఈయన వెళ్ళి ఆయన భార్యని చంపేస్తాడమ్మా. ఈ వినేవాడు, అబ్బో ఈయన మాటలకి నిజంగా అంత శక్తి ఉందా, ఈయన ఎంత చెప్తుండని అప్పట్లో జ్ఞానోదయానికి జరిగినాయి ఇవన్నీ పనులు. అది జరిగిన తర్వాత దెబ్బ వాళ్ళ భార్య చనిపోతుంది. చనిపోగానే ఈయన దగ్గరకు పరిగెత్తుకొచ్చి, అబద్ధాలు ఆడావు, నేను ఊర్లో నుంచి వెలేయాలి, నువ్వు నా భార్యని నేను చంపితే ఆమె దేవత అన్నావు, దయ్యం అన్నావు, ఆవిడ రక్తం కక్కుని చనిపోయింది అది అని చెప్తే వీరబ్రహ్మేంద్రన్ గారు వెళ్తారు అక్కడికి, బూడిద తీసుకొని ఇలా ఇలా అనేసి లేపుతారు. లేపిన తర్వాత, నీవు ఏమని చంపావు నీ భార్యని అంటే, కోపంగా, అంటే రాక్షసత్వం నీ మనసులో వచ్చింది కాబట్టి ఆవిడ చనిపోయింది, అదే నువ్వు దేవతామూర్తిత్వం చూస్తే ఆవిడ నీకు వేరేతనం కనబడేది కదా అన్న జ్ఞానాన్ని చేసిన తర్వాత ఆయన ఈయనకి శిష్యుడు అయ్యాడు. ఇలా శిష్యులు వస్తూ 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 పెరుగుతూ వచ్చారు. ఈ లచ్చక్క మీరు అన్న ఆవిడ కూడా శిష్యురాలే. అలా శిష్యులు లచ్చక్కకి కూడా కొడుకున్నాడమ్మ. ఆ కొడుకు అప్పటి నుంచి ఈయనంబడే తిరుగుతూ వస్తాడు, అంటే జ్ఞానాన్ని రాసుకున్నది సంపాదించుకునే ఆ తీరు. ఇలా పెరుగుతూ ఆయనకు శిష్యులు వస్తూ ఉన్నారు. ఒక మహనీయుడు, ఒక బ్రాహ్మణుడు ఏమడిగాడంటే, అదే మీరన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి ఆ మహనీయుడిని, ఏమయ్యా
ఏ ఊరు నుంచి నీవు వచ్చావు? సహజంగా అడుగుతాం మనం కూడా, ఎక్కువ శాతం కనబడతాయి. అవును. ఎక్కడ మీ ఊరు, మీ తల్లి తండ్రులు ఎవరు అని అడిగారు. అవును. అన్నప్పుడు ఆయన మౌనంగా పాటించినప్పుడు కొంతమంది గట్టిగా ప్రశ్నించినప్పుడు నా ఊరు వచ్చేసి బ్రహ్మాండపురం అంటాడు. బ్రహ్మాండపురం అని అంటే ఇదేంది అసలు? ఈ బ్రహ్మాండపురం అనేది లేనే లేదు కదా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో. వాకాపు పెడతాం మనం. అమెరికాలో ఏ ఊర్లు ఉన్నాయి కూడా తెలుసు ఈ రోజుల్లో. అప్పట్లో కూడా సందేశాలు ఇచ్చే వసతులు కూడా ఉండే, ఎక్కడా లేదు కదా అది ఇది అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ప్రకృతాంబ మీ అమ్మ పేరు అన్నావు కదా, ఎక్కడుందంటే కాలం చేశారు. తర్వాత పరిపూర్ణాచారి ఉన్నారు కదా అని ఇలా చెప్తారమ్మా. ఇది మీరు అడిగిన ప్రశ్న తెలుసుకోవాలి చాలామంది, అందుకే డీప్గా వెళ్తున్నారు. ఆ తర్వాత జరిగిన విషయాల్లో వాళ్ళంతా బ్రాహ్మణులంతా కూర్చొని, కొంతమంది వ్యక్తులందరూ సమకూర్చుకొని ఏం చేస్తారంటే అసలు బ్రహ్మాండపురం అనేటిదే లేదు అని ఈయన దగ్గరికి వస్తారు తల్లి. అప్పుడు బ్రహ్మాండపురం అనే విషయం లేదు అని తెలిస్తే అసలు బ్రహ్మాండపురం అంటే ఏంటంటే అమ్మ, పైన 7 లోకాలు కింద 7 లోకాలను చూసినది బ్రహ్మాండపురం అన్నమాట. అంటే నేను పైన 7 లోకాలు కింద 7 లోకాలను చూడగలను కాబట్టి నా ఊరు బ్రహ్మాండపురం. అందులో అతల వితల సుతల మహాతల పాతాల తలాతల రసాతల అనే ఉన్న ఊర్లు భూమండలానికి కింద ఉన్నాయి. 7 మండలాలు. పైన ఆకాశం పైన ఉన్న మండలాలు ఇప్పుడు చూడండి, మనకే తెలుసు, స్వర్గలోకం అంటాం, ఇంద్రలోకం అంటాం, దేవలోకం అంటాం, ఏ కష్టసుఖాలు లేని కేవలం మనశ్శాంతి ఉన్న లోకం అంటాం. ఇలా 7 లోకాలు. ఈ లోకాలు ఆ లోకాలు అయితే మానవులకు కనబడిన లోకాలు కావు. అలా చెప్పినప్పుడు ప్రకృతాంబ ఎవరు అని అంటే నేను ప్రకృతికి పుట్టినవాడే. మరి ఇంకొక పేరు చెప్పావు కదా, మరి నీ తండ్రిన్న చెప్పు నాయన అని అంటే అప్పుడు ఏం చెప్పాడు తండ్రి పేరు? పరిపూర్ణాచారి అని చెప్తే ఈ అటు 7 లోకాలు ఇటు 7 లోకాలని ముల్లోకాలని పాలించగలిగిన వాడు నా తండ్రి, మహానీయుడు పరమాత్ముడు కాబట్టి ఆయన్నే నా తండ్రి, అంటే శివుడే నా తండ్రి అని చెప్తాడే. చూడండి మాటలోనే ఇంతటి ఘనమైన కీర్తిని రాసిపెట్టాడు. పరిపూర్ణాచారి అంటే శివుడికి సాటి ఎవరు లేరు కాబట్టి ఆయన్నే నా తండ్రి. ప్రకృతాంబ అంటే నేను మీలాగే సామాన్యమైన బ్రతుకు బతుకుతున్నాను కాబట్టి నాకు ప్రకృతే అమ్మ. మళ్ళీ 3వ తరానికి వచ్చేసరికి ఆయన ఏం చెప్తాడు, భూమండలం గురించి వివరించినప్పుడు ఈ విధమైన ప్రశ్నలకి వాళ్ళు నివరపోతారు తల్లి. నివరమైన తర్వాత ఈయన ఎవరో కాలగానాన్ని చాలా బలంగా రాస్తున్నాడు అని చెప్పిన తర్వాత ఓ వయసు వచ్చినాక అమ్మ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు పెళ్లి చేసుకుంటారు. మీరు ఇంతవరకు వినకపోయి ఉండొచ్చు ఆ మాట. పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు గోవిందమ్మ అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వారికి 5గురు వరుసగా కొడుకులు పుట్టి 6వ బిడ్డ పుడుతుందమ్మా. బ్రహ్మం గారికి 6గురు పిల్లలు ఉన్నారు. శాస్త్ర గ్రంథాల్లో కూడా రాసి ఉంది, మీరు పెకిలించి చూస్తే వెళ్తాయి అవన్నీ. ఆ విధంగా పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అవుతూ ఉంటారు. ఊర్లో ఈయనకి పేరు, కాలజ్ఞానము, మంచి కార్యక్రమాలు అన్నీ రాస్తూ వస్తున్న ఆ తరుణాన్ని కొంచెం డీప్గా తీసుకెళ్ళిన తర్వాత బ్రహ్మం గారు ఇంకా సమాజానికి కనబడకుండా నేను కాలజ్ఞానాన్ని రాసుకునే అవసరం వచ్చింది, నా యొక్క శరీరాన్ని మీరు జీవ సమాధి చేయవలసిన సమయం వచ్చిందని ప్రకటన చేస్తాడు. అరే అదేంటి ప్రకటన చేస్తున్నాడు ఈయన, తండ్రి 5గురిని అన్నాడు, ఆడపిల్లని అన్నాడు అని కొంచెం బాధపడిన ఆ తరుణాన్ని అందరూ అడిగితే లేదు లేదు మేము మానవులకి దూరంగానే ఉండి చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పేసి ఒక శిశువులకు చెప్తారు. ఆ శిశువుడు ఎవరంటే అమ్మ ఆ చాటుగా విన్నాడని చెప్పాను కదా, ఆయన ఈ లచ్చమ్మ కొడుకు. వింటారు. వినేసి తండ్రిని ఏం చేస్తారు, ఇంకా ఆ విధంగా ఒకటి గుండం లాంటిది చేసి అష్టాదశ శక్తిపీఠాల సాక్షిగా అని చెప్పేసి ఎన్నో విలువైన పూజలు చేసి అందులో ఆయన్ని కూర్చోబెడతారు. కాలజ్ఞానానికి అనుకూలంగా కూర్చోబెట్టేస్తే ఇలా కూర్చొని తండ్రి కళ్ళు మూసుకుంటాడు. మూసేస్తారు. మూసేసేటప్పుడు భార్య అడుగుతుంది తాళి చూయించి, దీని విలువ ఏంటి మరి, నీవు లేని సమక్షంలో నేను ఎక్కడికి పోవాలి అంటే, నీవు నిత్య సుమంగళి గోవిందమ్మ, నేను ఇక్కడే ఉంటాను కదా, నన్ను మాత్రం ఎక్కడా కూడా మీరు అశ్రద్ధ చేసి నేను చేస్తున్న ఈ దీక్షని భంగం చేయకూడదు అని ఆలోచన అని చెప్తే, మరి ఊరంతా అడుగుతారు కదా, ఒక సుమంగళి అయి ఉండి భర్తే లేడు అన్న ఈ అభాండాలు ఎలా ఉంటే కాలానుకూలంగా అవి తెలుస్తాయి అని చెప్పేసి అందులో కూర్చుంటాడు. ఈ విషయాలన్నిటికీ చిన్న కొడుకుకు నచ్చదమ్మా. 5వ వాడికి మా నాన్న అందులో వెళ్ళడం ఏంటి, రాయడం ఏంటి, మా అమ్మనేమో అందరూ ఊర్లో మగవాడు చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు అన్నీ తీసేస్తుంటే మా అమ్మనేమో అన్ని వజ్రవైడూర్యాలు అలంకరించుకొని పేరెంటాలన్నీ చేస్తూ ఉంది కదా, నలుగురిలో విలువపోతుందేమో కదా అన్న ఆలోచనతో అమ్మతో గొడవపడిన ఆ తరుణం, నేను నాన్న ఉన్నాడో లేడో, ఒకవేళ నువ్వు అన్నట్టుగా నాన్న అందులో ఉంటే నీవు సుమంగలివి, అందులో నాన్న లేడు అంటే అమ్మ నువ్వు తీసేయాలి కదా అని చెప్తే సరే బిడ్డ అని చెప్పి తీసేస్తే పుట్టిన తండ్రి లేస్తాడు అడుగుపెట్టిలా. ఒక కాలజ్ఞానాన్ని రాస్తున్న నన్ను, భవిష్యవాణిని రాస్తున్న నన్ను, నా కొడుకైనా సరే నీవు శిక్షను అనుభవించక తప్పదు, 12 సంవత్సరాలు వన జీవితాన్ని గడపాల్సిందిగా నేను హెచ్చరిస్తున్నాను అని చెప్తే అప్పుడు కొద్ది రోజులు ఉండి గోవిందమ్మ పిల్లలకి కావాల్సిన విషయాలన్నీ చేసేసి ఇంకో తరుణాన్ని పెట్టుకుంటాడు.
మళ్ళీ నేను వెళ్ళాల్సిన సమయం వచ్చిందని అప్పుడు వెళ్తాడమ్మ లోపలికి. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గడుస్తూ 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 వస్తుందమ్మా. ఒకరోజు ఊరిలో ఉన్న వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది కదా, అరే ఏంది అందులో ఉన్నాడంటాడు ఈమె ఇలా అంటుందని. కొన్ని వ్యత్యాసపరులు కూడా ఉన్నారు ఈ సమాజంలో. అలా జరిగిన తర్వాత అమ్మ కొన్ని సంవత్సరాలు అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీస్తే మళ్ళీ తండ్రి బయటికి వెళ్తాడు, నడుచుకుంటూ వస్తాడు. అప్పటికి వీళ్ళు చేసిన దానికి అంటే కొంచెం గుహ ఉంటుంది కిందికి, ఈయన కూర్చున్న స్థలం కంటే కింద డౌన్ ఉంటుంది అది. అంటే ఆయన గుహ చేసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు అన్నమాట. శాస్త్రజ్ఞానాలు తెలిసిన మహర్షులు వచ్చి అడుగుతున్న ప్రశ్న, ఏమయ్యా నీవు అసలు మనిషివా, దేవుడివా, లేకపోతే ఈ మానవాతీత శక్తివా? ఇన్ని సంవత్సరాలు గడిచినాయి అంటే నీవు అందులో నుంచి వస్తున్నావు, మళ్ళీ తాళపత్రాలు నిన్ను ముట్టుకునే ముందు ఇన్ని తాళపత్రాలు ఉంటాయంట. గుహలోకి దిగుదాం అనేసరికి ఆ తాళపత్రాలు ఫస్ట్ బయటికి తీసిన తర్వాత ఈయన బయటికి వెళ్తున్నారు, ఇన్ని రాస్తున్నారు, మీరు అసలు ఎవరు అది ఇది అంటే అప్పుడు వివరిస్తాడు. ఈ భూమండలంలో అమ్మ ఒక తాబేలుకు 1000 కానీ 1500 సంవత్సరాల వయసు. ఒక తాబేలమ్మ 3 నుంచి 5 సార్లు మాత్రమే గాలి పీల్చుకోగలదు. అది పీల్చదు, ఒకటేసారి పీల్స్తుంది, మళ్ళీ ఎప్పుడో మధ్యాహ్నమో సాయంత్రమో ఏదో వేళలో పీల్చుకుంటుంది అది. దానివల్లే నా జీవిత శరీరం కూడా ఇవన్నీ ఫ్రీజ్ చేసి ఉంటాయి వాళ్ళన్నీ. ఒక అవసరానికి మాత్రమే నేను ఊపిరి అందుకుంటుంది అంతే. మిగతా కార్యకలాపాలన్నింటిలో నేను జ్ఞానాన్ని రాసుకుంటూ పోతున్న దాంట్లో ఎన్నో, ఒక సౌభాగ్యవతి ఎలా ఉండాలి, ఇల్లు సంసారం పిల్లలు ఎలా ఉండాలి, భవిష్యత్తులో జరుగుతున్న ఆకృత్యాలన్నీ రాస్తూ ఉంటాడు. వాళ్ళందరూ మహానీయులు ముఖ్యేసిన తర్వాత అమ్మ అదే గుహలోకి వెళ్ళిపోతాడు. అదే శాశ్వతం, మళ్ళీ రాడు ఇంకెప్పటికీ. అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ కొన్ని సంవత్సరాలు గడిచాయి. నేను మాట్లాడుతుంది 16వ శతాబ్దంది. 16వ శతాబ్దం తర్వాత 17 వచ్చింది, 18 వచ్చింది. 18 తర్వాత అమ్మ మనది 19 తర్వాత కాలజ్ఞానం మొదలైంది. మనకి నీళ్ళ గురించి కానీ, ఆడపిల్లల గురించి కానీ, సౌభాగ్యవతుల గురించి ఈ కష్టాలు ఆయన ఎలా రాశాడో అలా మొదలయ్యాయి. అదేంటి ఈ విధంగా ఉంది అలా ఉందని ఆయన బ్రహ్మంగారు ఏం చేశారంటే అక్కడ నుంచి ఇంకొంచెం వేరే ప్రాంతం, కొండ ప్రాంతానికి వెళ్ళి ఇదే గుహలో కూర్చున్న ఆ తరుణాన్ని అమ్మ మళ్ళీ వెతికి చూస్తే అక్కడ గ్రంథాలు కనబడ్డాయి కానీ బ్రహ్మంగారు కనబడలేదు. అలా శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారంటే ఈయన జీవుడే, నిత్య జీవుడే, కానీ కనబడతలేడు, రాస్తున్నాడు, రాతలు తాళపత్రాలు అందిస్తున్నాడు అని. ఆ తాళపత్రాలు స్వీకరించినవి ఇప్పటి వరకు వచ్చాయి మనకి. గత 60-70 సంవత్సరాల్లో అంతటి వీరత్వాన్ని తండ్రిని ఎత్తకే ధైర్యం ఎవరూ చేయలేరు. ఆయన అమరుడు, మళ్ళీ ఎప్పటికీ చిరంజీవుడు అనేది మాత్రమే ఇప్పటికీ మన భూమండలంలో రాస్తుంది. ఆయన చనిపోయింది ఎక్కడ రాయలేదు. అయితే ఇప్పుడు బ్రతికే ఉన్నారంటారు. బ్రతుకున్నారని చెప్పవచ్చు, ఎందుకంటే తాళపత్రాలన్నీ అన్ని వివరంగా రాసిన వ్యక్తి. ఇప్పుడు ఎక్కడో ముల్లోకాధిపతుల అనుమతితో పుట్టినవాడు ఇంకా ఇన్ని జ్ఞానాలు ఈ సమాజానికి అందే విధంగా రాస్తున్నాడంటే అమ్మ ఇంకా కొద్ది రోజులైతే ఆ గ్రంథాలు ఏమన్నా బయటికి రావచ్చేమో. ఇంకా మన వాళ్ళు ఎత్తుకుతున్నారు, తిరుగుతున్నారు, ఎన్నో కనుక్కుంటారు. ఇప్పుడు చూడమ్మా, నేను ఒక యూట్యూబర్ లాగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం, కానీ అదే పనిలో తిరుగుతున్న మహానీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళు తిరుగుతారు జ్ఞానాన్ని, గురు జ్ఞానాన్ని సంపాదించడానికి. ఇప్పుడు అఘోరాలు ఉంటారు, సాధువులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, గురు విద్య కోసం తిరిగే వాళ్ళు. అలాంటి మహానీయుడిది ఒక ఆశీర్వాద బలం ఉన్నా కూడా ఎంత పెద్ద వృక్షం అవుతుందమ్మా. ఇలా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోయాడని నేను నీతో చెప్పట్లేదు, ఆయన బ్రతుకున్నాడు అని చెప్పట్లేదు. ఆయన రాసిన జ్ఞానాన్ని మనం తీసుకుంటూనే ఉన్నాం ఇంకా. అలా జరుగుతూ 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 వచ్చిన ఈ ప్రకృతికి సంబంధించిన విషయాల్లో ఈ కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి అమ్మ ఈ 2023లో చెప్పుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఆడపిల్లల మీద అగత్యాలు. ఆయన అప్పుడే కూర్చొని రాసిపెట్టాడు. ఒక ఇంటి యజమాని పని మనిషిని ఎలా చూస్తుందమ్మో అది కూడా రాసిపెట్టాడు ఆయన. పని మనిషి ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి పని చేయడానికి వచ్చిన వాడిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనేది కూడా చెప్పాను. నీకు అడుగు మీద పడుకుంటే వచ్చి హితబోధ చేసి అది కూడా రాశాడు ఆయన. గొర్రెల మంద చూసుకునేటప్పుడు వేరే వాళ్ళు చూస్తున్న చూపుని రాశాడు. ఇప్పుడు కాలజ్ఞానంలో అమ్మ కలియుగం మునుగుతుందనే బ్రహ్మంగారి గురించి చెప్తాం మనం. ఇంకోటి తెల్ల కాకి కనబడిందని చెప్తారు, కరోనా లాంటి మహమ్మారిలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇవే తెలుసు కానీ అసలు బ్రహ్మంగారి యొక్క చరిత్ర ఎంత సంపూటితంగా రాసిబడి ఉన్నది అనేది ఎవరికి తెలియదు. పరమాత్ముడి ఆజ్ఞ నుంచి వచ్చాడు కాబట్టి శివస్వరూపం తల్లి, శివుడికి మరణం లేదు అన్నట్టుగా ఆయన వల్ల అవసరాలు ఉన్నాయనే రాసి పెడుతున్నాయి. ఒకవేళ ఎతికినామనుకోండి అదే కొండ గృహలో కానీ ఎక్కడన్నా ఏదైనా గ్రంథాలు గత 60-70 సంవత్సరాలు ఉన్నాయి దొరికాయంటే అమ్మ ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేదే ఉంటుంది అందులో రాసేది. కాబట్టి ఏంటంటే అమ్మ అలాంటి మహానీయుడిని మనం కోల్పోకూడదు కూడా. ఎందుకంటే ఆయన రాస్తున్నాయని మనకు సంబంధించినాయి కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క చరిత్ర గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మ ఆయన రాసినవి కేవలం ఒక మనిషికి మాత్రమే జరగబోయే కార్యక్రమాలని ఏ విధంగా మీరు అడ్డుకోవాలి, ఆదుకోవాలి, దాని నుంచి బయటికి ఎలా ప్రత్యామ్నాయంగా ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అనేది రాశాడు. మనం పాటిస్తున్నామా? అయితే ఒకటండి, బ్రహ్మంగారే రాశారు, నీ రాత ఇంతే, బ్రహ్మంగారు రాసిన రాత మార్చలేము అంటారు. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అని అన్నీ రాసి పెట్టి ఉంటాయా? అంటే పుట్టిన నుంచి చచ్చేంత వరకు ప్రతి అడుగు బ్రహ్మంగారు ఏం చేశారంటమ్మా కాలజ్ఞానాన్ని రాశారు. ఒక మనిషి, ఒక ఆడ, ఒక మగ, ఒక జంతువు, ఇవి రానున్న రోజుల్లో ఎదుర్కోబోయే సమస్యల గురించి పరిష్కార మార్గాలు రాసిపెట్టాడు.
ఒక మనిషి తలరాత రాయలేడు. ప్రకృతికి సంబంధించిన విషయాల్లో మానవులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాసిపెట్టాడు. అంటే దాంట్లో మార్గం కూడా రాసిపెట్టాడు. మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఒక తలరాతని రాయలేడు బ్రహ్మంగారు. బ్రహ్మంగారు మానవుల యొక్క జీవిత రాత రాశాడు. జరగబోతున్న పొరపాట్లలో వెసులుబాట్లు, మంచి చెడు, ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉన్నది అంటే దాన్ని కనిపెట్టే రీతి రాశాడు అక్కడ. అది తెలుసుకోవాలి. బ్రహ్మంగారు అయితే కాలజ్ఞానం రాశారు. కాలాన్ని ఆయన ఒక జ్ఞానంలాగా సంపాదించి మనకు రాసేసిన సంపుటది. అంతేగాని మన రాతలు ఎప్పుడు రాయలేడు. ఎందుకంటే పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పి ఆయనే చెప్పాడు కదా తల్లి. బ్రహ్మాండపురం అని చెప్పి ఆయనే చెప్పాడు. తర్వాత ప్రకృతి గురించి విషయ వివరణ చెప్పాడు. పరిపూర్ణాచార్యం తండ్రి గురించి ఇన్ని విషయాలు చెప్పిన వాడు ఒక రాతని పరమాత్ముడు ఆజ్ఞతోనే రాయగలరు. అంటే నీకు జరగబోయే ప్రమాదాలు రాశాడు కదా తల్లి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.